వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ను విజయవాడ భవానీపురం బాధితులు కలిశారు. భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు గన్నవరం ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ ను కలిసి తమ గోడును చెప్పుకొని వినతి పత్రం అందజేశారు. తమ ఇళ్లను కూల్చివేయడం వల్ల రోడ్డున పడ్డామని తమ గోడును కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. ఇక తమకు న్యాయం చేయాలని అండగా నిలబడాలని వారు జగన్ ను వేడుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం హైడ్రా తరహాలో కూల్చివేతలకు పాల్పడుతుందని, అక్రమంగా తమను వెళ్లగొడుతున్నారని బాధితులు వాపోయారు. ఇందుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని, ప్రతి అడుగులోనూ తాను అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. ఇక ఈ హఠాత్తు పరిణామంతో ఎయిర్పోర్ట్ వద్ద కొంతసేపు సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమ నియోజకవర్గంలోని జోజినగర్ ప్రాంతంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎంపీ కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళిద్దరు ఒక సహకారంతో దాదాపుగా 200 మంది పోలీసుల్లా కాకుండా ఒక గూండాలుగా, రౌడీలుగా అర్ధరాత్రి పూట తెల్లారుజామున వచ్చి ఇంట్లో మహిళలను చూడకుండా, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి చూడకుండా, పాపం పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళని గారు చూడకుండా కొంతమంది గూండాలతో పోలీసులు కలిసి పాపం అందరిని గారు బయటికి తీసేసి వాళ్ళ ఇల్లు అన్నీ గారు పగలగొట్టి ఈరోజు ఒక రౌడీ రాజకీయం విజయవాడ నగరంలో, ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దాదాపుగా 4 నెలల క్రితం అక్టోబర్లో గారా ఇదే విధంగా ఆ రోజు కూల్చివేయాలని చెప్పి చూస్తే, ఆ రోజు మా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మేము కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఆ రోజు ప్రజల పక్షాన నుంచుని ఆ రోజు లాయర్ల పరంగా, కోర్టు పరంగా ఆ రోజు అండగా ఉండటం గారు జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్తో గూండాయిజంగా, రౌడీయిజంగా ఈరోజు పోలీసులతో పాపం వీళ్ళందరం గారు ఇబ్బంది పెడతాం గారు జరిగింది. వాళ్ళు చెప్తున్నారు, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాము, జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఉన్న వాళ్ళని కలిసాము, మా బాధంతో గారు చెప్పుకున్నాము. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సింది ఒకటే, ఏదైతే ఈరోజు ఈ సంఘటన జరిగిందో దీని వెనకమాల నారా లోకేష్ ఉన్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు గమనించాలి. ఎవరైతే ఈ స్థానిక ఎంపీ ఉన్నారో కేశినేని చిన్ని, తన సొంత మనుషులతో ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టి బయటికి గెంటి వేసి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పిన ఆలోచన చేసిన వ్యక్తి కేశినేని చిన్ని అని చెప్పి అందరూ చెప్తున్నా. నిజంగా నీకు దమ్ముంటే, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి వీళ్ళని పలకరించు, పరామర్శించు వాళ్ళని. ఇదిగోండి నారా లోకేష్తో ఫోటో. నారా లోకేష్తో ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మొత్తం వివరిస్తే ఈరోజు బాధితులకు అండగా లేకుండా ఎవరైతే మహిళ కోర్టు తీర్పుతోనే భవానీపురం 42 ఫ్లాట్లను కూల్చివేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ 42 ఫ్లాట్లను కూల్చివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక కూల్చివేతల సమయంలో బాధితులు తమ గుండెలను బాదుకున్నారు. సుమారు 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని చెబుతున్నారు బాధితులు. ఇక తమను వెళ్లగొడుతున్నట్టుగా తీవ్రంగా ప్రతిఘటించారు. ఇక కూల్చివేతల సమయంలో పోలీసులకు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం
వాగ్వాదం దిగారు. ఇక తాము దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని మొరపెట్టుకున్నారు అధికారులు. ఇక కనికరించకుండా కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూల్చివేసిన ప్రాంతం చుట్టూ శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కూడా నిర్మాణం చేపడుతోంది. దీంతో ఫ్లాట్లను కోల్పోయిన కుటుంబాలు నిరాశ్రయులై రోడ్డున పడ్డాయి. కోర్టు తీర్పు అమలు విషయంలో మానవత్వంతో వ్యవహరించలేదని, తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చివేయడం దారుణమని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం, 4 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం మీరు చెప్తున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇప్పుడు మీరు గృహప్రవేశం చేస్తున్నారు. మీరు మీ జన్మలో ఇల్లు అయినప్పుడు కట్టించారా? ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడ ఉంది? కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కానీ మీరు స్పందించండి. దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది మీరు. చేయకపోతే తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడారు ఈ విషయంలో. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మనందరం కూడా తోడుగుండామని కూడా చెప్పమని చెప్పారు. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకువెళ్తాను నేను. తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు తప్పకుండా. ఆయన కూడా ఒకటే చెప్పారు, వీళ్ళ తరపున మీరు పోరాటం చేయండి, ఎటువంటి సహకారం కావాలో మనం అందిస్తాం, తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈరోజు. కనీసం స్థానికంగా ఉన్న ఎంపీలు కానీ కేసీఆర్ చిన్ని గారు ఆయనకి ఆటలాడుకోవడానికి ఏదో ఉత్సవాలను చేయడానికి టైం ఉంటుంది, కానీ ఇటువంటి కార్యక్రమాల దగ్గర రావడానికి మాత్రం టైం ఉండదు ఆయనకి. ఎందుకంటే అతని కనసంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. అతని ప్రమేయం లేకపోతే ఇక్కడ ఎందుకు రాడు ఇప్పటివరకు కూడా? ఆయన కేసీఆర్ చిన్ని ప్రమేయం లేకపోతే ఎందుకు ఇక్కడికి రాలేదు? ఎందుకు స్పందించలేదు? మీరు వెళ్ళినప్పుడు సమాధానం ఎందుకు చెప్పలేదు? ఇది కేవలం ఈ కుట్ర. ఇది 100 కోట్ల స్థలం చేస్తుంది. ఈ స్థలాన్ని దోచేయాలి, ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పని ఇదంతా ఈ నాయకులు చేస్తున్న, అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్ర ఇది. తప్పకుండా ఈ బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా అండగా ఉంటాం. 100 రూపాయలు ఏదైతే వీళ్ళు కంటెంప్ట్ కూడా మూవ్ చేస్తున్నారు, తప్పకుండా సుప్రీంకోర్టులో ఏమొస్తుందో మేము అంతా కూడా ఆలోచన చేస్తాం. తప్పకుండా రానున్న రోజుల్లో వీళ్ళకి మంచి చేసే విధంగా, మేలు చేసే విధంగా మేము అందరం కృషి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, అలాగే వాళ్ళు అలసి ఇవ్వడం బట్టి గూండాలు వారు విజృంభించారు. ఈ ల్యాండ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్కి సంబంధించినటువంటి ల్యాండ్. సొసైటీలు ఏర్పడ్డాయి, చనిపోయారు, ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేయాలని చెప్పని కోర్టులతో తప్పుదారి పట్టించి రేట్లు పెరిగిన తర్వాత మా ప్రభుత్వంలో మేము ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా చూసుకున్నాం. ఎవరికి కూడా తావు ఇవ్వలేదు ఈ అరాచకాలకి. ఈరోజు కొంపల్ని కూల్చేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. బాధ్యత లేదా? ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి నాయకులు చుట్టూ వీళ్ళందరూ తిరిగినప్పుడు, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ కబ్జాకోరులకి, ఈ భూమిని అక్రమంగా కాజేయాలనుకున్నటువంటి వాళ్ళకి వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద సంఘటన. తెల్లవారుజామునే 100 మంది రౌడీలతో, గూండాలతో, పోలీస్ యంత్రాంగం యొక్క భద్రతతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇల్లు కోల్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. బుల్డోజర్లతో కొంపలు కోల్చడం ఏంటి? అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇల్లు లేక రోడ్ల మీద అద్దె కొంపల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటే, ఎక్కడో చోట ఇల్లు కట్టుకుని లోన్లు తీసుకుని వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతున్నటువంటి పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది.